ఇన్ని సినిమాలు చేసినప్పుడు ఎప్పుడు గొడవలు రాలేదా? ఇప్పుడు రామారావు గారికిను కైకాల గారికి ఇన్ని సినిమాలు చేస్తున్నప్పుడు, ఇంత జర్నీ ఉన్నప్పుడు ఏదో ఒక టైంలో అంటే గొడవలు అంటే ఇప్పుడు గొడవలు అంటే వృత్తిపరంగా ఇప్పుడు ఒక క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ పరంగా ఏమీ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఈ అన్నయ్య టాలెంట్ ఉంది, రామారావు ఆ టాలెంట్ గుర్తించి ఆయన ఎంకరేజ్ చేశారు. అవును. బట్ ఒకే ఒక్కసారి ఏంటంటే కొంచెం చిన్న ఒక మీరు అన్నట్టు నొచ్చుకున్న సందర్భం ఏంటంటే దానవీర సూరకర్ణ రామారావు తీస్తున్నారు. కురుక్షేత్రం వాళ్ళు పోటీగా వాళ్ళది కూడా ప్యారల్గా జరుగుతుంది. అప్పుడు ఫస్ట్ ఏ సినిమా స్టార్ట్ చేసినా అన్నని పిలుస్తారు. ఆయన సొంత సినిమా. బ్రదర్ ఇప్పుడు ఈ సినిమా ఇలా స్టార్ట్ చేస్తున్నావు, నువ్వేమే వేస్తావు అని అడుగుతారు సరదాకి. ఆయన ఏదో అనుకుంటారు క్యారెక్టర్ పట్టుకొని, అన్నయ్య నువ్వు అడుగుతారు నీకు ఏం వేషం వేద్దాం అనుకున్నావు అదేంటో అని. అలా దీన్ని కూడా అడిగితే ఆయన అన్నయ్య నేను దుర్యోధన క్యారెక్టర్ వేస్తాను, కృష్ణుడు ఎలాగో మీరు తప్ప ఎవరు, అలాగే అదే టైటిల్ రోల్ దానవీర సూరకర్ణ అంటే మీరే వేస్తారు, దుర్యోధన క్యారెక్టర్ ఉంది కదా అది నేను వేస్తాను నాకే ఉండని అడిగారు. నువ్వు చేయలేవని కాదు సత్యనారాయణ, ఎందుకంటే నీకు దుర్యోధన క్యారెక్టర్ నేనే చెప్పి నీకు కృష్ణావతారంలో చేయించాను కదా. బట్ దీంట్లో ఏంటంటే నేను ఒక డ్యూయట్ ఇది కూడా పెట్టాను, కొంచెం రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది దీంట్లో. దుర్యోధన సాంగ్ ఉంటుంది దాంట్లో, ప్రభాను రామారావుకి చిత్రం బళ్ళారావి చిత్రం అని. సో దీంట్లో ఒక డ్యూయట్ సాంగ్ అవన్నీ ఉన్నాయి. సో అది నీకంత అంత సూటబుల్గా ఉండదు. సో అది కూడా నేనేక తప్పదు అది. సో నీ చేత భీముడి క్యారెక్టర్ అయిపోద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే దుర్యోధనుడికి ఆపోజిట్ క్యారెక్టర్ కదా, భీముడి క్యారెక్టర్ అదిగా నువ్వు అన్నా. కానీ ఇక ఆయన చెప్తే ఇదేముందా, సరే అన్నయ్య నీ ఇష్టం, నువ్వు ఏదేమంటే చేస్తానని దాంట్లో భీముడి క్యారెక్టర్ అలా దీంట్లో భీముడి క్యారెక్టర్ ఫిక్స్ అయిన తర్వాత దానికి ఇంకా ఆ సినిమాలో దుర్యోధన క్యారెక్టర్ ఎవరు ఫిక్స్ అవ్వాల. కురుక్షేత్రంలో కర్ణుడు క్యారెక్టర్ కృష్ణరాజు చేత వేయించారు, అర్జునుడు కృష్ణ గారు, కృష్ణుడు సోమన్ బాబు వేశారు. దుర్యోధన క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్లో ఇంకా దుర్యోధన క్యారెక్టర్ ఫిక్స్ అవ్వాల, వాళ్ళు కవర్ చేశారు అన్నయ్యకి. ఏఎస్ఆర్ ఆంజనేయులు పద్మాలయను ఏఎస్ఆర్ ఆంజనేయులు కలిపి తీశారు, అది కవర్ చేశారు. ఇలా నువ్వు అక్కడ భీముడు వేస్తున్నావు కదా, మరి ఇక్కడ మరి దుర్యోధన ఆపోజిట్ క్యారెక్టర్ దుర్యోధన దీంట్లో వేయద్దు కానీ అనగానే రామారావు మరి పోటీగా తీస్తున్నారు కదా, మరి అన్నగారు ఏమైనా అనుకుంటారేమో అని చిన్న సందేహం అన్నయ్య కొంచెం ఎక్స్ప్రెస్. అదేముంది, ఇప్పుడు ఆర్టిస్ట్ అయిన తర్వాత ఏ క్యారెక్టర్లు అయినా చేయాలి కదా, దీంట్లో ఇదేముంది చూడు, మరి నువ్వు ఎలాగో అక్కడ వేయాలనుకున్నావు, అక్కడ కుదరలేదు దుర్యోధనుడు, అక్కడ రామారావు వేస్తున్నారు, ఇక్కడ మేము ఆఫర్ ఇస్తున్నాం నీకు, మరి ఆలోచించుకొని చెప్పానంగానే ఇక అందరూ కూడా మామూలుగా తప్పే ఉంది, ఆర్టిస్ట్గా ఏ క్యారెక్టర్ అయినా వేయటం, ఆయనకి పోటీగా నువ్వు వేయటం కాదు కదా. ఈ సినిమాలో వాళ్ళు క్యారెక్టర్ అడిగారు, నువ్వు చేస్తున్నావు అంతవరకే తప్పితే దేనికి ఆయనకి పోటీగా అనేది ఎవరు అనుకోరు, దానికి ఏమి దాని అంటే చేశారు. కానీ ఒకరోజు సత్యనారాయణ ఇంతవరకు నువ్వు నా సొంత తమ్ముళ్ళగానే నేను చూశాను, బట్ ఈ ఒక్క విషయంలో మాత్రం నేను కొంచెం ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నువ్వు నాకు పోటీగా అక్కడ, ఎందుకంటే నాకు పోటీగా అక్కడ కృష్ణుడు నేను వేస్తున్నాను, దానికి అక్కడ ఈక్వల్ ఆర్టిస్టు ఉన్నారని నేను అనుకోను. అలాగే కర్ణుడు అలా దీంట్లో ఇప్పుడు నాకు పోటీగా నేను ఫీల్ అవుతుంది ఈక్వల్ ఆర్టిస్ట్ నేను దుర్యోధనగా ఒక్కడే నేను ఇదవుతున్నాను. ఎందుకంటే ఆ పౌరాణికి సంబంధించిన డైలాగులు అయితే నువ్వు నాతో సమానంగా చెప్పగలవు, పౌరాణికంగానే ఒక డిక్షన్ ఉంటుంది కదండి, ప్రత్యేకంగా చెప్పాలి అది. నువ్వేంటంటే ఆ పౌరాణికలకి తగ్గట్టుగా నువ్వు పవర్ఫుల్ కరెక్ట్ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలవు. సో నువ్వు ఒక్కడే నేను దాంట్లో నువ్వు పోటీగా నువ్వు అనవసరంగా చేస్తున్నావు అని ఫీల్ అవుతున్నా నేను ఓపెన్గా అడిగేసాడు, మనసులో పెట్టుకోకుండా ఓపెన్గా. అన్నగారు నేను ముందు సందేహించాను నేను కూడా, బట్ ఏంటంటే వాళ్ళు తప్పే ఉంది, మామూలుగా ఆర్టిస్ట్ అన్న తర్వాత ఛాన్స్ వస్తే ఏదైనా చేయాలి కదా అన్నారు తప్పితే నేను మీకు పోటీగా చేద్దామనే ఉద్దేశం తోటి మాత్రం నేను డెఫినెట్గా చేయట్లేదు. అనగానే పాపం ఆయన ఏదన్నా ఉంటే ఓపెన్ అయ్యి మనసులో పెట్టుకుని దాని తర్వాత అది ఏదో సాధించే మనస్తత్వం కాదు ఆయనది, చాలా ఓపెన్ మనసు. ఆయన చిన్నపిల్లాడు మనస్తత్వం ఒక రకంగా చెప్పాలి రామారావు.
ఓపెన్గా అడిగేసారు, తర్వాత మర్చిపోయారు. ఇక తర్వాత తర్వాత అసలు ఏమీ లేదు. తర్వాత కూడా ఆయన సీఎం పార్టీ పెట్టిన తర్వాత, సీఎం అయిన తర్వాత, అదే సీఎం కాంటెస్ట్ చేస్తున్న తర్వాత అన్నయ్యని కూడా రాజకీయాల్లోకి తీసుకెళ్లాలని ఆయన ట్రై చేశారు. అవును, ఆయనే కదా బ్రదర్. మన ఇద్దరం ఇన్ని సంవత్సరాలు సినిమాలో కలిసి చేసాం, దాదాపు 100 సినిమాలు కలిసి పనిచేసాం, అన్నదమ్ముల్లాగా ఉన్నాం. నేను రాజకీయాల్లోకి వెళ్తున్నాను, మరి నువ్వు కూడా వచ్చి గెలిస్తే నువ్వు అక్కడ కూడా నువ్వు నా పక్కన కూర్చోవచ్చు అంటే నీకు అంటే మినిస్టర్ పదవి నీకు ఇస్తాను అనే ఇండికేషను చేస్తే, అప్పుడు ఏంటంటే అన్నయ్య పీక్లో ఉన్నారు. సినిమాలు దాదాపు అప్పటికి 25 సంవత్సరానికి 25-30 సినిమాలు చేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఎందుకంటే అందరి సినిమాల్లో కావాలన్నయ్య, అందరు హీరోల సినిమాల్లో కావాలి, క్యారెక్టర్ రోల్ కానీ, విలన్ కానీ, కామెడీ కానీ ఏదైనా చేసేవాళ్ళు. కాబట్టి 25-30 మూవీస్ చేసేవాళ్ళు. ఫుల్గా డేట్లు ఇచ్చేసారు అందరికీ. ఇప్పుడు మరి ఎలక్షన్ అంటే మరి ఇవన్నీ వదిలేసి అక్కడికి ప్రచారానికి వెళ్ళాలి అన్నయ్య. మరి నేను ఆల్రెడీ డేట్స్ అందరికీ ఇచ్చాను, నీకు తెలుసు కదా, నేను దాదాపు 25 మూవీస్ చేస్తున్నాను సంవత్సరానికి, అందరికీ డేట్లు ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళందరికీ ఎగ్గొట్టి చేస్తే అంతమంది సఫర్ అవుతారు. మరి ఒకళ్ళిద్దరు సఫరింగ్ అంటే పని ఏదో ఒకటి మాట్లాడచ్చు, మరి అన్ని సినిమాలు సఫర్ అయిపోతాయి అని ఆయన కన్విన్స్ చేసి, సరే నేను ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా ఉంది, నేను అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోతే నేను డెఫినెట్గా తీసుకెళ్తాను అక్కడికి అని చెప్పి ఆయన పాపం ఇక్కడ ఇండస్ట్రీలో సపోర్ట్ అయ్యని కాకుండా రాజకీయాల్లో కూడా అన్నయ్యని తనతో పాటు తీసుకెళ్లాలని అనుకున్నారు. సో ఆయన పిలిచినప్పుడు ఏంటంటే అప్పుడు ప్రాక్టికల్గా అన్నయ్యకి బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. పొలిటికల్గా తర్వాత ఎంపీగా అదే ఇప్పుడు రామారావు ఆయన అడిగినప్పుడు ఏంటంటే ప్రాక్టికల్ ప్రాబ్లం తోటి అన్నయ్యకి ఆ సందర్భంలో కుదరలేదు. తర్వాత ఇక రామారావు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన టీడీపీ హెడ్గా అయిన తర్వాత ఆయన మచిలీపట్నం ఎంపీ సీటు మీరు కంటెస్ట్ చేయాలని ఆయన గట్టిగా అడిగారు. అంటే ముందు అప్పుడు ఏంటంటే రామారావు కోసం వెళ్దాం అనుకున్నాం, అంటే రాజకీయాలు పెద్ద ఇంట్రెస్ట్ ఉన్న బ్యాక్గ్రౌండ్ కాదు కదా మాది. సో ముందు హెసిటేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మాకు సినిమా అంటే ఇంట్రెస్ట్ కానీ రాజకీయాలు మాకు పెద్ద తెలీదు, అంత ఇంట్రెస్ట్ కూడా లేదని. ఇంట్రెస్ట్ ఏముంది, మీ బట్టోళ్ళు వస్తే బాగుంటుంది, మీకు పార్టీ ఫుల్ సపోర్ట్ ఉంటుంది, ఫుల్ అండగా ఉంటుంది, మీరు అసలు ఏమీ సందేహించొద్దు, మీరు చాలా థంపింగ్ మెజార్టీతో గెలుస్తారు, ఆ బాధ్యత మేము తీసుకుంటాం, బట్ మీరు ఎస్ అనండి అనగానే ఆయన పాపం 1-2 సార్లు అడిగేసరికి ఇంకా సర్లే ఇప్పుడు ఇదివరకు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తే సరే. అప్పుడు ఏంటంటే సరే ఇదివరకు ఒకప్పుడు రామారావు కూడా నువ్వు రాజకీయాల్లో రావాలని ఆయన కూడా కోరుకున్నారు కదా, సరే ఇప్పుడు ఆయన లేకపోయినా ఇప్పుడు మళ్ళీ వెళ్ళే అవకాశం వచ్చింది కాబట్టి ఏముంది, పోనీ ఒక టర్మ్ చేసి మానేయచ్చు, అంత నచ్చకపోతే ఏముంది దానికి, ఇప్పుడు వెళ్ళి బాగుంటే కంటిన్యూ అవ్వచ్చు, మనకి సూట్ అవుతలే అనుకుంటే ఏముంది నెక్స్ట్ టర్మ్ మానేయచ్చు అని చెప్పి కంటెస్ట్ చేశారు. థంపింగ్ మెజార్టీతో గెలిచారు. గెలిచారు కానీ అప్పుడు వాజ్పేయి గారు పిఎంగా ఉన్న గవర్నమెంట్ అది టైం, అది 18 monthsకే గవర్నమెంట్ పడిపోయింది, మీకు తెలిసి వినే ఉంటుంది కదా. అది పడిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా మచిలీపట్నం సీటే కంటెస్ట్ చేయమన్నారు, చేశారు కానీ రెండోసారి గెలవలేదు. అంటే ఎక్సెప్ట్ రామారావు, హిందూపురంలో బాలకృష్ణ గారు తప్పిస్తే సినిమా వాళ్ళు నాకు తెలిసి రెండోసారి గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. చూడండి, కృష్ణ గారు ఫస్ట్ టైం గెలిచారు కానీ రెండోసారి గెలరు, కృష్ణరాజు గారు ఫస్ట్ టైం గెలిచారు కానీ రెండోసారి గెల, అలాగే జగ్గయ్య గారు ఫస్ట్ టైం గెలిచారు కానీ రెండోసారి. ఎందుకంటే వాళ్ళు సినిమాల్లో యాక్ట్ చేసుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి మానేయకుండా ఇంకా సినిమాలో యాక్ట్ చేస్తున్నారు అనేది ఏదో మొత్తానికి ఓటరు ఫస్ట్ టైం వేసిన వాళ్ళు రెండోసారి అంత ఇంట్రెస్ట్గా వేయలే. ఎందుకంటే సినిమాలో కనపడతారు వీళ్ళు, బట్ మరి ఏంటంటే వీళ్ళకి పాలిటిక్స్ మెయిన్ ఫీల్డ్ కాదు, సినిమా వీళ్ళందరికీ మెయిన్. సో దాంతో ఏంటంటే రెండోసారి గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. ఒక్క రామారావు, బాలకృష్ణ గారే కంటిన్యూస్గా 3 సార్లు గెలిచారు కానీ మిగతా వాళ్ళు కంటిన్యూస్గా గెలవటం అనేది తక్కువ సందర్భాలు. ఈవెన్ శారద గారు కూడా, ఆవిడ ఫస్ట్ టైం గెలిచింది, రెండోసారి ఆవిడ
ఎస్ ఓకే ఎందుకో ఆడియన్స్ రిజెక్ట్ చేశారు రెండోసారి